జంతర్ మంతర్ దగ్గర చక్కగా యాజిటేషన్ చేసిన వాళ్ళు ఎవరేమంటారు, జిప్పు ఊడదీసినటువంటి వాళ్ళని, లేకపోతే అమ్మలనక్కల్ని తిట్టినటువంటి వాళ్ళని, దేవుళ్ళని దూషించినటువంటి వాళ్ళని, అతి తెలివితేటలు ప్రదర్శించినటువంటి వాళ్ళని జనం ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో, ఏ ఊరికి ఆ ఊరిలో నిలదీస్తున్నారు. కొన్ని చోట్ల చాచి చెంపదెబ్బలు కొడుతున్నారు, కొన్ని చోట్ల వెంటపడి కొడుతున్నారు. ఏది, మోడీని అమ్మలనక్కల్ని తిట్టిన వాళ్ళని జనమే కొడుతున్నారా, లేకపోతే బీజేపీ వాళ్ళే కొడుతున్నారా జరుగుతుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఇట్లాంటి సంఘటనలు పలు జరుగుతున్నాయి. ఎవరైతే సోషల్ మీడియాలో వ్యూస్ కోసం అని చెప్పేసి రీల్స్ పేరుతో పచ్చిబూతులు మాట్లాడారో వాళ్ళని అదే సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో నిలదీస్తున్నారు, నెగ్గదీస్తున్నారు. విచ్చలవిడితనం అనేటటువంటిదే యువతరం అన్నటువంటి పేరుతో తీసుకొచ్చి, ఒరిజినల్ యువతరం బాగానే ఉన్నారు, కానీ విచ్చలవిడిగాళ్ళు యువతరం అనేటటువంటి పేరుతో చేసిన అసహ్యకరమైనటువంటి కామెంట్లు, అసభ్యకరమైనటువంటి బూతులని నిలదీస్తున్నటువంటి వాళ్ళతో వీళ్ళు కంటతడి పెట్టేసుకుంటూ ఇప్పుడు అయ్యయ్యో మేము అన్యాయం అయిపోయాము, ఇంకోసారి చెయ్యము అని చెప్పుకొస్తున్నారు.